హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనము 6th క్లాస్ హిందీ 9th లెసన్ పేజ్ నెంబర్ 84 వార్తాలాప్ పార్ట్ జన్మదిన్ చూడబోతున్నాము. జన్మదిన్ అనగా బర్త్డే అని అర్థం, మీ అందరికీ తెలుసు. దీంట్లో ఇది కాన్వర్సేషన్స్తో ఉంటుందన్నమాట ఈ పాఠము. ఈ పాఠంలో ముఖ్యంగా చిత్ర తన 10వ పుట్టినరోజును చేసుకుంటా ఉంది. ఈ బర్త్డేకి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి రిలేటివ్స్ అందరూ వచ్చారు, అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ మధ్య సంభాషణ ఎలా ఉంటుంది అనేది ఈ పాఠంలో ఇవ్వటం జరిగింది. అది ఇప్పుడు మనం చూద్దాం. మా అంటోంది, చిత్ర బేటీ జన్మదిన్కి బహుత్ బహుత్ బధాయి హో. అమ్మా చిత్ర, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటోంది. అప్పుడు మామ మామీ అంటే అత్తయ్య మామయ్య కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, చిత్ర ఏలో హమ్ తుమ్హారే లియే కహానియోం కి కితాబే లాయే హై. చిత్ర తీసుకోమా, మేము నీకు కథల పుస్తకాన్ని తీసుకొచ్చాము గిఫ్ట్గా అని ఇవ్వటం జరిగింది. చాచా చాచి వచ్చారు, బాబాయ్ పిన్ని కూడా. బిటియా ఏలో నయే కపడే. అమ్మా పాప, ఈ బట్టలు తీసుకో అని ఇచ్చారు. తర్వాత బువ్వా ఫూఫా. బువ్వా అంటే మేనత్త, ఫూఫా అంటే మేనత్త భర్త అంటే మామయ్య. వీరిద్దరూ ఏం తెచ్చారు? చిత్ర తుమ్కో ఖిలౌనే పసంద్ హై నా, హమ్ బోల్నే వాలీ గుడియా లాయే హై. అమ్మా చిత్ర, నీకు బొమ్మలంటే ఇష్టం కదా, అందుకని మేము మాట్లాడే బొమ్మను తీసుకొచ్చాము, తీసుకో అని ఇచ్చారన్నమాట. తర్వాత మౌసా మౌసి అంటే, మౌసా అంటే బాబాయ్, మౌసి అంటే పిన్ని. అంటే ఇక్కడ ఎట్లా వస్తుందంటే అమ్మ వైపు వారు అన్నమాట. అమ్మ చెల్లెలు కానీ అమ్మ అక్కయ్యని కానీ మౌసి అంటారు. ఆమె హస్బెండ్ని మౌసా అంటారు, అంటే బాబాయి పిన్ని. హమారీ తరఫ్ సే ఏ పైసే లో మన్పసంద్ చీజ్ ఖరీద్ లో. అమ్మ మేము డబ్బులు ఇస్తున్నాం, ఈ డబ్బులు తీసుకో, నీకు నచ్చినటువంటి వస్తువులు కొనుక్కో అని ఇచ్చారు. నానా నాని అంటే ఎవరు? నానా నాని అంటే అమ్మ వైపు వాళ్ళు అనమాట. వీళ్ళు కూడా అంటే అమ్మకి నాన్ననేమో నాన్న అంటారు, అమ్మకి అమ్మనేమో నాని అంటారు. మనం అమ్మమ్మ తాతయ్య అంటాం కదా, వారేమిచ్చారు? యహలో హమారీ ఓర్ సే ఫల్ ఫూల్. తీసుకో, మా వైపు నుంచి పళ్ళు పూలు తెచ్చాం. చిత్ర అంది, ఆప్ సభీకో ధన్యవాద్. మీ అందరికీ ధన్యవాదములు, థ్యాంక్ యూ. పితాజీ అన్నారు, ముझे అప్నీ లాడ్లీ పర్ నాజ్ హై. నాకు నా ప్రియమైనటువంటి ఈ కూతురుపై గర్వంగా ఉంది, ఈ కూతురుని చూస్తే నాకు గర్వంగా ఉంది అని తండ్రి గారు అన్నారు. మామీ ఏమంది? ఓ భలా క్యోం, ఎందుకలాగా అంది. అప్పుడు అంటే మామీ అంటే ఎవరని చెప్పాను? మామయ్య భార్య, అత్తయ్య. మా అంది, హమారీ బేటీ అప్నే జన్మదిన్ కో అలగ్ ఢంగ్ సే మనానా చాహతీ హై. మా అమ్మాయి తన పుట్టినరోజుని డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటుంది, చేసుకోవాలని కోరుకుంటోంది. మనానా చాహతీ హై అంటే కోరుకుంటా ఉంది. దాదా దాది వాళ్ళేమన్నారు? దాదా దాది అంటే తాతయ్య నానమ్మ ఏమన్నారు? హమారీ చిత్ర హర్ జన్మదిన్ పర్ పౌధే లగానా చాహతీ హై. మా చిత్ర తన ప్రతి పుట్టినరోజుకి కూడా మొక్కలు నాటుతూ ఉంటుంది అని చెప్పింది. ఓకే, ఇందులో అప్పుడు పితాజీ ఏమన్నారో చూడండి. आज उसका 10वां जन्मदिन है, इसलिए वह अपनी पाठशाला में 10 पौधे लगाना चाहती है. ఈరోజు మా అమ్మాయి 10వ పుట్టినరోజు, అందుకని పాఠశాలలో 10 మొక్కలు నాటాలనుకుంటా ఉంది. చిత్ర అంది, హా మామీ, వృక్ష ధరతీకే రక్షా కవచ్ హై. వృక్షాలు భూమిని రక్షించే రక్షణ కవచాల వంటివి. ఆవో పౌధే లగాయే ధరతీ బచాయే. రండి మొక్కలు నాటుదాము,
భూమిని కాపాడదాము అని చిత్ర అంది అన్నమాట. ఎవరితో? మామీ అంటే అత్తయ్యతో. సునియే బోలియే చూడండి. జన్మదిన్ కే అవసర్ పర్ క్యా క్యా ఉపహార్ మిల్తే హై. బర్త్డేకి సందర్భంగా మనకి ఏమేమి ఉపహార్ అంటే బహుమతులు లభిస్తూ ఉంటాయి. జన్మదిన్ కే అవసర్ పర్ క్యా క్యా ఉపహార్ మిల్తే హై. అవన్నీ మన లెసన్లో వచ్చినవిగా ఎవరిచ్చినా కూడాను. కాబట్టి నయే కపడే మిల్తే హై और कुछ गुड़िये भी मिलते हैं और कुछ फूल मिलते हैं, कुछ మిఠాయి మిల్తే హై. అలా మనం రకరకాలుగా రాయొచ్చు. ఆప్ అప్నా జన్మదిన్ కబ్ మనాతే హై. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని అంటే బర్త్డే సెలబ్రేషన్ ఎప్పుడు చేసుకుంటారు? మీ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇస్ పాఠ్ మే పర్యావరణ సంరక్షణ సంబంధీ నారా క్యా హై. ఇందులో ఈ పాఠంలో పర్యావరణ సంరక్షణకు సంబంధించినటువంటి స్లోగన్ ఏం చెప్పారు? లాస్ట్ లైన్ చూడండి. ఆవో పౌధే లగాయే ధరతీ బచాయే. ఆ రెండు రాయాలి వర్డ్స్. ఏది? పౌధే లగాయే ధరతీ బచాయే అంటే మొక్కలు నాటండి, భూమిని కాపాడండి. అది స్లోగన్. అది రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక కింద పిక్చర్స్ ఇచ్చాడు చూడండి. గమ్లా అన్నాడు. గమ్లా అంటే ఏంటి? పూలకుండి, ఫ్లవర్ పాట్. ఖిలౌనా అంటే బొమ్మ, డాల్. అంగూఠీ అంటే రింగ్. పౌధా ప్లాంట్, మొక్క. చుడియా బ్యాంగిల్స్, గాజులు. ఉపహార్ గిఫ్ట్, బహుమతి. దాదా దాది అంటే తాతయ్య, నానమ్మ. మిఠాయియా అంటే స్వీట్స్. ఓకేనా? ఇవి ఒకసారి చదవమన్నాడు. అడుగున పడియే అన్నాడు చూడండి. చిత్ర, బధాయి, కితాబ్, కహానీ, ఖిలౌనా, గుడియా, చీజ్, ఖరీద్, లాడ్లీ, నాజ్, భలా, ఢంగ్. ఒకసారి మీనింగ్స్ కూడా వాటికి చూద్దాం. చిత్ర అంటే నౌన్, మనకు తెలుసు, పేరు. ఇందులో ఈ స్టోరీలో ఉన్నటువంటి అమ్మాయి పేరు. అలాగే బధాయియా అంటే ఏంటి? శుభాకాంక్షలు. నెక్స్ట్ కితాబ్ అంటే పుస్తకము, కహానీ స్టోరీ, ఖిలౌనా బొమ్మ, డాల్ గుడియా అన్న డాల్, చీజ్ అంటే వస్తువు థింగ్, ఖరీద్ పర్చేజ్ కొనుట, లాడ్లీ ప్రియమైన డియర్ అంటాం ఇంగ్లీష్లో, నాజ్ నాజ్ అంటే గర్వం ప్రైడ్, భలా అంటే మంచి గుడ్ అని సేఫ్ అని చెప్తాం, ఢంగ్ అంటే విధానము. Breathe, but that's alright.